హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఫుల్ మొత్తం వీడియో పూర్తయ్యే వరకు అయితే చూడండి. ఒక వ్యూ పడుతుంది మీరు చూడడం వల్ల. నాకు ఫస్ట్ అయితే నేనైతే పిండి లేవగానైతే నానబెట్టుకున్నాను. వాటర్ వేసి కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు, కొంచెం షుగర్ వేసుకుంటే మన పూరీలు బాగా టేస్టీగా పొంగుతాయి. ఇలా అనేసి కలిపి పెట్టుకున్నాను. 1 అవర్ అయితే ముందు పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత దాన్ని అయితే పక్కన పెట్టేసుకొని పూరీలు అయితే ఒత్తేసుకొని చేసుకున్నాను. పొంగే మీరు కూడా చూసారు కదా. అలాగే పూరీ కర్రీ కూడా రెడీ చేస్తున్నాను. పూరీ కర్రీ ఎలా తయారు చేయాలనో విధానం చూపిస్తాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. మాదైతే కొంచెం చిన్నగా ఉంది స్పూను, మీరు పెద్దగా ఉంటే తక్కువ వేసుకోండి. చిన్న స్పూన్తో ఆయిల్ అయితే వేసేసుకొని దాంట్లో అయితే జీలకర్ర, కొంచెం మన దగ్గర పోపు దినుసులు అన్నీ వేసుకోవచ్చు. జీలకర్ర, నేనైతే శనగపప్పు, కరివేపాకు అయితే వేసేసుకున్నాను. అది బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే 3 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 10 పచ్చిమిర్చీలు అయితే వేసుకున్నాను. ఇవైతే బాగా ఉడికేంత వరకు మూత పెట్టేసి అయితే ఉడకనివ్వాలి. బాగా ఉడికేంతసేపు మూత పెట్టేసేయాలి. ఆవిరైతే పోనివ్వద్దు, ఆవిరితో ఉడుకుతుంది. ఇలా బాగా ఉడుకుతుంది. ఇది బాగా ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని పెట్టుకొని ఇలా మనం పచ్చివాసన పోయేంతసేపు కలుపుకుంటాం కదా. కలుపుకున్న తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు అయితే ముందుగా యాడ్ చేస్తే ఉల్లిగడ్డ అనేది ఉడకదు. ఉడికిన తర్వాతనే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా పచ్చివాసన పోయి అంతసేపు కలుపుకొని ఇలా పెట్టుకొని కొంచెం మనకు వాటర్ అయితే వేసుకోవాలి. నేను కప్తో 1.5 కప్ వాటర్ అయితే వేసుకున్నాను. 1 కప్పు సగం కప్పు పోసుకున్నాను. వాటర్ అయితే పోసుకున్నాక మళ్ళీ ఇదంతా ఉల్లిగడ్డ దగ్గరకు ఉడికేంతసేపు అయితే ఉడకనివ్వాలి. ఇంకో చిన్న బౌల్లో అయితే నేను అయితే 2 స్పూన్లు శనగపిండి తీసుకుంటున్నాను. శనగపిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఉండలు ఉంటే ఏమవుతుందంటే కూర కూడా ఉండలు కట్టేస్తుంది. ఉండలు లేకుంటే బాగా కలుపుకొని పెట్టుకొని ఇలా వాటర్ అయితే బాగా ఉడికిపోయింది కదా. ఇలా ఒకసారి కలుపుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. అంటే సాల్ట్ ఒక్కటే, మనకు కారం అయితే పచ్చిమిర్చి వేసాం కాబట్టి సాల్ట్ దాంతోనే సరిపోయేటట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ అయితే వేసుకున్న తర్వాత ముందైతే ఇలా రెడీ అయితే పెట్టుకున్నాను పూరీలు. ఈ కూర కాగానే ఇక పూరీ కూర్మా అయితే రెడీ అయిపోతుంది. పూరీ కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ఇందులో అయితే శనగపిండిది అది పోసేసుకోవాలి. ఒక చేత్తో పోసుకుంటూ ఒక చేత్తో కలుపుకోవాలి. కానీ నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నా కాబట్టి ఒక చేత్తో పోసేసి ఎమ్మటే కలిపేసుకున్నా. ఆల్రెడీ ఎమ్మటే కలుపుకున్నా కూడా దగ్గరికి అయిపోతుంది. ఎందుకంటే శనగపిండి కదా, తొందరగా ఉడుకుతుంది. ఇలా దగ్గరికి అవుతుంది. సిమ్లో అయితే పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని మనం ఈ కర్రీ అయితే రెడీ చేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉంటే కొంచెం లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి దించేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్